వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన 164 సీట్లతో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఆ 3 పార్టీల కలయిక, ఆ క్యాడర్, ఆ నాయకుల్లో, ఆ పాలకపక్ష పత్రికలు, టీవీ ఛానళ్లలో, అందులో కూర్చున్న స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులలో టన్నుల భయాన్ని కలిగించగలుగుతూ ఉంది. మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అని చెప్పి ఒక భయం వాళ్ళ అధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచే కలుగుతూ ఉంది. ఈ సంవత్సర కాలాన్ని మనం గమనిస్తే ప్రతి సెకండు వాళ్ళలో కలుగుతున్న భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 164 సీట్లతో అధికారంలో ఉన్న కూటమి చాలా పాజిటివ్ పాలన చేయాల్సిన చోట ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని చూసి ఆ స్థాయిలో భయపడుతున్నారో మనకు ఏ కోశాన అర్థం కాదు. అందుకని చెప్పి వైసీపీని వీలైనంత వరకు బలహీనం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను వీలైనంత వరకు మానసికంగా దెబ్బకొట్టాలి అని చెప్పి ఆలోచనలు. ఆఫ్‌కోర్స్ వీళ్ళు 15 సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆయనను మానసికంగా దెబ్బకొట్టడం కాదు, ఆయన మరింతగా బలపడుతూ ఉన్నారు మానసికంగా. వీళ్ళని అసలు కేర్ చేసే పరిస్థితి కూడా లేదు ఆయనది. అయినా కూడా ఆ వైసీపీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళ క్యాడర్‌లోనూ మానసికంగా దెబ్బకొట్టాలి. ఆ పార్టీ నాయకులను ఇటువైపు లాగేసుకొని ఆ పార్టీని బలహీనం చేయాలని చెప్పి ప్రయత్నాలకు అధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచే పదును పెట్టారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్‌గా ఏవైనా కేసులు పెడితే సో దట్ వైసీపీ బలహీన పెడుతుందేమో అని చెప్పి ఆలోచనతోటి మద్యం కేసులు అనేదాన్ని ఒకదాన్ని పట్టాలెక్కించారు. పట్టాలెక్కించి కొన్ని అరెస్టులు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా అయితే అరెస్టు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ, ఈ విచారణ సంస్థ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. ఎంతసేపున్నా అరెస్ట్ చెప్పినా అదిగో కస కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు, ఇంకొకరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారనే గాని, కనీసం ఆ చెప్పిన దానికి ఆధారాలను కూడా వీళ్ళు ఫైండ్ ఔట్ చేయలేకపోయారు. అంతెందుకు తాజాగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి రిమాండ్ సందర్భంగా మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఆయన కూడా క్లియర్‌గా చెప్పారు. ఇవేం కేసులు, ఇదేం అరెస్టు, ఇవేం రిమాండ్‌లు. ఒక్క ఆధారమైన మెజిస్ట్రేట్‌కైనా ఇచ్చారా? వీళ్ళేదో గాల్లో మాటలు పేపర్‌లలో రాసుకొని, అవి కూడా అందరి దగ్గర ఒకే వాంగ్మూలమే. వాళ్ళు చెప్పారు, వాళ్ళ కస్టడీలో అంటారు. కానీ వాళ్ళేమో వాటి మీద సంతకాలు గాని పెట్టుండరు. వీళ్ళే తయారు చేసుకుంటున్నారు వాంగ్మూలాలు. వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదిగో వీళ్ళే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికొచ్చి కాపీ పేస్ట్ ఇస్తూ ఉన్నారు. ఒక ఆధారం కూడా ఫైండ్ ఔట్ చేయట్లేదు. అందరికి ఒకే వాంగ్మూలమే తీసుకొనొస్తున్నారు. ఒకే రిమాండ్ రిపోర్టే పట్టుకొనొస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలో తాజాగా సుప్రీంకోర్టు తీర్పుగానే చూసాం. సహనిందితుల వాంగ్మూలాలు పరిగణలోకి తీసుకోకూడదు. పోలీస్ కస్టడీలో వాళ్ళు చెప్పిన వాంగ్మూలాలు ఏవైతే ఉంటాయో అవి ఆమోదయోగ్యం కాదు. ట్రయల్ అప్పుడు కావాలి అంటే వీటిని ఉపయోగించుకోవచ్చు. అంతేగాని పోలీస్ కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలు, సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు అవి మేము చాలా విస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అవి పరిగణలోకి తీసుకోకూడదు. అవి ఆమోదయోగ్యం కాదు. ఆ వాంగ్మూలాలకు పోలీసులు ఆధారాలు సేకరించగలిగినప్పుడే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా కూడా చెప్పింది. లేదు అంటే వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గర ఇచ్చింది మాత్రమే వాంగ్మూలంగా పరిగణలోకి తీసుకోవాలి అని. సో ఇప్పుడు మద్యం కేసులు పరిశీలిస్తే ఎక్కడే కూడా ఆధారము లేదు. ఏ ఆధారాన్ని మేజిస్ట్రేట్‌కి సమర్పించలేదు. కాదు కూడా ఆధారాలు ఎక్కడున్నాయనుకున్నారు? ఒక నలుగురు సుప్రీంకోర్టు న్యాయవాదులకు మించి అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ లాయర్‌లు ఒక నలుగురుంటారు. ఒక టీవీ ఛానెల్‌లో ఇద్దరు లాయర్‌లు మీరు కావాలంటే చూడండి కోట్లేసుకుంటారు నల్ల కోట్లు. ఇంకో టీవీ ఛానెల్‌లో ఇంకొక లాయరు, ఇంకో కామెడీ ఛానెల్‌లో ఇంకో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఇది. ఎవరికి సీరియస్‌గా వాళ్ళు వార్తలు చెబుతూ ఉంటారు, విశ్లేషణలు చేస్తుంటారు కానీ పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. అవసరమైతే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం చేతిలో గనుక AK-47లు పెట్టి రండ్రా చూసుకుందాం అని చెప్పి బార్డర్‌లో యుద్ధానికి పంపిస్తారు. అంత కమెడియన్‌లు వీళ్ళు. బాబోయ్! సో ఇటువంటి న్యాయవాదులందరూ కూర్చొని ఇటువంటి అంతర్జాతీయంగా పేరెన్నికైన న్యాయవాదులు ఇలా టీవీ స్టూడియోల్లో కూర్చొని మాత్రం అన్ని ఆధారాలు చూపెడుతూ ఉంటారు. ఆధారాలంటే మీరేమైనా మళ్ళీ నిజాలు అనుకున్నారు. మాటలు కాన్ఫిడెంట్‌గా బషీరాబాద్‌లో బంగారు కొన్నారంట. కొని ఆడబెట్టినారు. ఈళ్ళు సిట్ వాళ్ళు సెర్చ్ చేసుకెళ్లారు కదా! దొరికిందా? కొన్నారంట అంటే దొరికిందే చూపించాలి కదా! వేల కోట్లు విదేశాలకు పంపించిందట. ఏడబోయింది?
ఏం పట్టుకున్నారు? ఏడ ఆధారం చూపించాలి కదా. అదిగో ఈ డబ్బు ఇక్కడ చేతులు మారింది, ఈడ బంగారు కొన్నారు, బంగారు ఇక్కడ ఉంది. అదిగో అదిగో ఈ డబ్బు చేతులు మారింది, అది ఇక్కడ నుంచి 1000 కోట్లు అక్కడికి పోయింది. ఆ 1000 కోట్లు అక్కడికి పోయేసి అదిగో ఇక్కడ నుంచి అక్కడికి పోయింది. ఏదో ఒక ఆధారం. అదిగో వీళ్ళు ఇక్కడ భూములు కొన్నారు, ఇంకోటి కొన్నారు. ఎక్కడ ఆధారాలు చూపెట్టరా? ఎక్కడే గనక ఆధారాలు లేవు. కానీ వీళ్ళు టీవీ స్టూడియోలో కూర్చొని అబ్బో! అసలు విపరీతంగా వీళ్ళ లాయర్ల బృందం. మధ్యలో వీళ్ళ బృందంలో కొందరు కమెడియన్‌లు, మేధావులు కొందరుంటారు కూర్చొని. ఏం పని పాట ఉండదేమో. ఏదో కూర్చొని నోటికి ఏదైతే మాట్లాడుతుంటారో, కామన్ సెన్స్ ఉండదు, లాజిక్‌లుండవు. ఎంత 10 పైసలకు పనికిరాని జ్ఞానం వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఈ పేరెన్నికగా న్యాయవాదులు వీళ్ళతో పాటే మరికొందరు ఉంటారులెండి. మున్సిపల్ కోర్టుల లాయర్ల స్థాయి ఉన్నోళ్ళు. వాళ్ళు గనక కోట్లేసుకొని వాళ్ళు డిబేట్‌లలో అబ్బో! ఇరగదీస్తుంటారు మరికొన్ని ఛానెల్స్‌లో. వీళ్ళ దగ్గర మాత్రం ఆధారాలు టీవీ స్టూడియోలో అబ్బో! అసలు మాటలు పొంగిపోతూ ఉంటాయి. వీళ్ళ టీవీ స్టూడియోల్లో, వీళ్ళ పత్రికల్లో ఆధారాలు. ఎవరో అవినాష్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అంట డిస్టిలరీ వాళ్ళకు తుపాకీ పెట్టి బెదిరించాడట. ఆ! తుపాకీ పెట్టి బెదిరించాడట. ఇటువంటివన్నీ నానా చెత్త పెడుతుంటారు వీళ్ళను. మరి ఇప్పుడు మీరు చాలా మంది అంటూ ఉంటారు. మరి వీళ్ళెళ్లి కోర్టులో వాదించొచ్చు కదా! వీళ్ళ ఆధారాలను ఇచ్చేయొచ్చు కదా! ఈ టీవీ స్టూడియోలో అరిసే బదులు అని. ఇయ్యరు అట్లా. ఇట్లా చిన్న చిన్న హైకోర్టులలోనో, మేజిస్ట్రేట్‌లలోనో, ఈ ట్రయల్ కోర్టులలోనో ఇస్తారనుకున్నారా? ఈళ్ళ ఆధారాలు ఇవ్వాలంటే సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. విస్తృత రాజ్యాంగ ధర్మాసనం. మామూలు ధర్మాసనం కాదు. విస్తృత రాజ్యాంగ ధర్మాసనం. అప్పుడు వీళ్ళున్న 40 కోట్లు సర్దుకొని వీళ్ళ డిబేట్‌లలో ఉండే వీళ్ళ మేధావుల బృందాన్ని తీసుకెళ్ళి విస్తృత రాజ్యాంగ ధర్మాసనం దగ్గర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తేలుతారు. వీళ్ళన్నీ నిరూపిస్తారు. తుపాకీ ఈడ పెట్టి బెదిరించిండేది నిరూపిస్తారు. ఇంకా అంతే అనుకున్నారా? వీళ్ళు డిస్టిలరీ కంపెనీలనే కాదు. మీరు మందు తాగకపోతే మీ సంగతి తేలుస్తామని చెప్పి జనాన్ని గాని బెదిరించారు. అది గాని నిరూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాత్రిపూట ఇంట్లో ఉండే ఆయన కాదు. ఆయన మారువేషంలో వెళ్ళేసి బార్లకు, వైన్ షాపుల దగ్గరికెళ్ళి తుపాకీ పెట్టి నువ్వు తాగు, తాగు, తాగు అని చెప్పి తాగిపిచ్చారు. మందు ఎక్కువ తాగితే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి. అట్లా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తుపాకీలు పెట్టి తాగుతావా లేదా? తాగుతావా లేదా? అని చెప్పి రాష్ట్రం అంతా బెదిరించారు. అందుకే వాళ్ళ హయాంలో ఎక్సైజ్‌లో ఆదాయం పెరిగిందని చెప్పి నిరూపిస్తారు. వీళ్ళు ఏమనుకున్నారు మీరు వాళ్ళంటే? అయితే విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని మీరు ఏర్పాటు చేయాలి. లేకపోతే అబ్బే! ఈ న్యాయవాదులు ఆటికీటికి రారు. అటువంటి దగ్గరకైతే వస్తారు. ఇప్పుడు అందరికీ తెలిసిన ఫ్యాక్టేగా. లిక్కరు వినియోగం తగ్గినా, షాపులు తగ్గినా, జగన్ గారి హయాంలో ఎక్సైజ్‌లో డబ్బులు ఎందుకు పెరిగిందంటే డిస్టిలరీకి సంబంధించిన ఉత్పత్తి దగ్గరే ప్రత్యేకంగా పన్నులేశారు. అందుకు ఆదాయం పెరిగింది. ప్రత్యేక పన్నులు ఉత్పత్తి దగ్గరేశారు. అందుకు పెరిగింది. అట్లాంటివన్నీ ఇప్పుడు మనకు అక్కర్లే. వీళ్ళు తుపాకీ పెట్టి తాగిపిచ్చారు. తాగి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఇది కానీ నిరూపిస్తారు. మీరు ఏదైనా నిరూపించగలుగుతారు. అయితే విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని మీరు ఏర్పాటు చేయాలి. లేకపోతే అబ్బే! ఈ లాయర్లు ఆటికీటికి రారు. రోజు ఆ డిబేట్‌లలో పెట్టి కూర్చొని ఒక ప్రూఫ్ చూపెట్టరు, ఒక ఆధారం చూపెట్టరు. విచారణ సంస్థకైనా చెప్పపోండ్రయ్యా మీరు పోయి. వాళ్ళ దగ్గర ఆధారాలు లేక మేజిస్ట్రేట్ దగ్గర ఏమి ఇవ్వలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ ఆధారాలన్నా పట్టుకొని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది చెల్లుబాటు కావంట. సుప్రీంకోర్టే చెబుతోంది. ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఎక్కడి నుంచి పట్టుకురావాలో వీళ్ళు పోయి వాళ్ళకైనా చెప్పొచ్చు కదా! ఏడబ్బా! ఏం కాన్ఫిడెంట్‌గా ఊగిపోతూ ఉంటారు. అబ్బా! అబ్బా! అబ్బా!